చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. సొంత మామపై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు పవన్ సభలను ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబుకు భయం పట్టుకుంది అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా సింహం రావడం పక్కా అని స్పష్టం చేశారు నల్లపురెడ్డి. నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా, నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా 3వ తేదీ సింహం నెల్లూరులో దిగుతుంది. నెల్లూరు జిల్లాలో నలుమూలల నుంచి వేలాది మంది సింహాలు నెల్లూరుకు వచ్చి ఆ సింహానికి స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎన్ని పిచ్చి వేషాలైనా వేయి, నువ్వు ఎన్ని కుట్రలైనా చెయ్యి, నువ్వు ఎన్ని కుతంత్రాలైనా చెయ్యి, జగన్మోహన్ రెడ్డి గారి రాకను ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా నువ్వు అడ్డుకోలేవు. నీ తరం కాదు, నీ అబ్బ తరం కాదు. ఏమన్నా నీ అబ్బ ఖర్జూరపు నాయుడు రాసిచ్చాడా నీకేమన్నా నెల్లూరు జిల్లాని? నెల్లూరులో దిగ్గూడదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు దిగ్గూడదు? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చాడు, ఓదార్పు పేరుతో ప్రజల్లోకి వచ్చాడు, పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓర్చుకోలేవా? ఓర్వలేవా నువ్వు? ఎందుకు నీకంత కడుపుమంట? ఏమి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేదానికి వస్తున్నాడు. ఇన్ని ఆంక్షలు అవసరమా నీకు? ఇన్ని ఆంక్షలు అవసరమా? ఇప్పటికీ కూడా నిరూపించలేకపోతున్నారు కదా. అన్ని అక్రమ కేసులే గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినాయన్ని. ఏం ఒక్క దగ్గర వెళ్ళిపోయాడు చేపలు దిగేదానికి అవకాశం ఇస్తే ఏం పోతుంది మీకు? మేము ఏ రోజైనా పవన్ కళ్యాణ్ ఆపామా? చంద్రబాబు నాయుడు ఆపామా? మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏందమ్మా బచ్చా అతను. ఎన్టీ రామారావు గారిని దించేసి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ మధ్యన ఎలక్షన్స్లో కూడా ఆయన బలం చూసి రాలేదు. మాకు 40% ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈవీఎంల ద్వారా గెలిచి అధికారంలో ఉన్నాడు ఈరోజు.